ఆరోగ్యానికి చాలా మేలు చేసే పనసపొట్టు కూరని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. దీనికోసం అయితే పనసపొట్టుని వాటర్ తోటి బాగా వాష్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి కొంచెం పసుపు ఉప్పును కూడా ఇందులో వేసుకుని దీన్ని బాగా ఉడికించేసుకోవాలి. ఇదంతా బాగా మెత్తబడేంత వరకు ఉడికించేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ అనేది తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నటువంటి పోపు దినుసులన్నీ ఇందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. దీంతోపాటు ఇందులో కొంచెం అల్లం తురుము, దాంతోపాటు వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చిని కూడా వేసుకుని కరివేపాకును కూడా ఇందులో వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేయడం వల్ల మనకి కర్రీ అనేది నీరుగా రాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, దాంతోపాటు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఫ్రై అవ్వగానే రుచికి సరిపడినటువంటి కారం కూడా ఇందులో వేసుకోవాలి. కారం అనేది మీకు రుచికి తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో నానబెట్టి పెట్టుకున్నటువంటి పులుపును కూడా యాడ్ చేసుకుని ఇందులోంచి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి ఈ పనసపొట్టు ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసేసి వాటర్ ఇంకిపోయేంత వరకు దీన్ని అయితే ఉడికించేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.